నమస్తే మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ ఈరోజు జహీరాబాద్ ఆర్టీఓను కలవడం జరిగింది. అట్లాగే సంగారెడ్డి కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది. రుణమాఫీ పేరుతో ఈరోజు మభ్యపెడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ పేద అణగారిన వర్గాల రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ధరణి వచ్చిన తర్వాత సమస్యలు ఇంకా బాగా పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం ధరణి భూములన్నిటికి సంబంధించిన పెండింగ్లో పెట్టింది. 1B పహాని ఈసీ రాకపోవడం వల్ల బ్యాంకులలో రైతులకు లోన్లు రెన్యువల్ కావడం లేదు. రైతుల రికవరీ ఆ లోన్స్ అనేటువంటి ఏమో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కానీ వాటిని రెన్యువల్ చేసుకోవడానికి పహాని లభించడం లేదు, 1B లభించడం లేదు, ఈసీ లభించడం లేదు. ఇది బ్యాంకులో ఉన్న సమస్యనే కాదు, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఒక సాధారణ పేద మధ్యతరగతి రైతులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ధరణిని అమలు చేస్తూ 1B పహాని ఈసీ ప్రతి రైతుకు వచ్చే విధంగా, మీ సేవలో ఇలా వెళ్ళగానే అలా వచ్చే విధంగా, భూములన్నీ కూడా ఆన్లైన్లో కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ ద్వారా. అట్లాగే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ అందరికీ ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో రైతులందరి పేర్లు, కుటుంబంలో అందరి పేర్లు ఒకే దాంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. కానీ ఆ కుటుంబంలో లోన్లు అనేవి అందరి పేర్ల మీద ఉన్నాయి. కాబట్టి ఒకటే కుటుంబం పేరు మీద రేషన్ కార్డు ఉండడం వల్ల ప్రభుత్వం కూడా రేషన్ కార్డు బేస్గా అంటే ఆధారంగానే ఈ రుణమాఫీ అమలు చేయడం వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి రేషన్ కార్డ్స్ అనేటువంటి విడుదల చేయకుండానే రుణమాఫీ అనేటువంటిది అమలు చేయడం వల్ల, రేషన్ కార్డు ఉండడం వల్లనే ఈ యొక్క అందులో ఉన్నటువంటి బాధితులు ఒకే కుటుంబంలో 4, 5, 6 చాలామంది ఈ రేషన్ కార్డు లింకు పెట్టడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి ఈ రేషన్ కార్డు లింకు తీసేసి రుణమాఫీ బేషరతుగా ప్రతి రైతుకు, ప్రతి కుటుంబంలో ఉన్న రైతులందరికీ కూడా అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క రైతుల లోన్లు బ్యాంకులు వాళ్ళు కట్టుకోవాలని అంటున్నారు. ఇదెక్క న్యాయం? నీకు 2 లక్షల వరకు కట్ ఆఫ్ గవర్నమెంట్ విధించింది. సో 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాల్సిందే. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి ఈ బ్యాంకర్స్ ఎలాంటి బేషరతు లేకుండా 2 లక్షల వరకు అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో ఆ యొక్క రుణమాఫీ వేసి లోను వెంటనే ఇమీడియట్గా వేయాలని మేము కోరుతా ఉన్నాం. పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. 2 లక్షల వరకు రుణం రెన్యువల్ చేసి వెంటనే రైతుల ఖాతాలలో వేయాలని మేము కోరుతా ఉన్నాం. అయితే అట్లాగే రైతులకు వ్యవసాయ అధికారులు, ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి సమాచారం ఏమాత్రం సంపూర్ణంగా లేదు. అసలు గవర్నమెంట్కి అట్లాగే రైతులకు మధ్య ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఈ రుణమాఫీ పైన ఎలాంటి స్పష్టతను ఇవ్వడం లేదండి. గ్రామాలలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కావచ్చు, మండలాలలో ఏఓస్ కావచ్చు, ఏడీఎల్ కావచ్చు, జేడీఎల్ కావచ్చు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఈ రాష్ట్ర వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారండి? రైతులకు, ఒక సాధారణ రైతుకు రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉండడం లేదు. మేము గ్రామ సభలు పెడుతున్నాం, మేము రైతు వేదికలలో మాట్లాడుతున్నాం. అంటే రైతు వేదికలకు పరిమితం కావడానికి వ్యవసాయ అధికారులు అంటే ఈ ప్రభుత్వము రైతు రాజ్యం కాదు, ఇది రైతు వ్యతిరేక రాజ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వము మీద మాకు స్పష్టత అర్థమవుతుంది. కాబట్టి అట్లాగే రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ అనేటువంటిది చాలామంది కాదు 90% మందికి జరగలేదు. ఇది బ్యాంకు వారి లోపమా, వ్యవసాయ అధికారుల లోపమా? వెంటనే గవర్నమెంట్ అనేటువంటిది చర్య తీసుకొని ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. తిరిగి రైతులందరికీ కూడా వెంటనే అప్పులు చేసిరు, పాపం మితికి తీసుకొచ్చారు. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. బ్యాంకులో, ప్రైవేటు బ్యాంకులలో బంగారం ఒంటి మీద ఉన్న తులము, అత్తులము, పావు ఏదో గ్రాము బంగారాన్ని బ్యాంకులలో పెట్టి విత్తనాలు కొనుక్కొని ఆ విత్తనాలు ఇలా వేసి రైతులు అప్పుల పాలై ఉన్నారండి. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఈ యొక్క బ్యాంకర్స్ లోన్లు ఇచ్చే విధంగా గవర్నమెంట్ మార్గదర్శకాలను జారీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈరోజు ఈ జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతంలో గవర్నమెంట్ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ఇండస్ట్రియల్ పాలసీని అమలు చేయాలని చేస్తూ ఉంది. కరెక్టే, చేస్తే మంచిదే. మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది? నిమ్జు పేరుతోటి పేదల రైతుల భూములు లాక్కున్నది గవర్నమెంట్. మరి లాక్కున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారము ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం
వెంటనే చెల్లించాలి. ఆ భూములు పోయిన రైతుల కుటుంబాల ఇండ్లలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే ఉద్యోగం ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితానికి భరోసాని ఇవ్వాలి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిమ్జు బాధితులందరికీ కూడా, నిమ్జు భూములు పోయిన అందరికీ కూడా ఈ యొక్క ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా జరాసంఘం కావచ్చు, న్యాల్కల్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, నిమ్జు పేరుతోటి పేదల భూముల్ని ఈ కార్పొరేట్ వ్యవస్థ కోసం సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇలా భూమి ఆధారంగా బతుకుతున్నటువంటి రైతును సర్వ కష్టాల పాలు చేస్తున్నది ఈ గవర్నమెంట్. ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే సీఎంకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ నిమ్జు బాధితులకు వెంటనే సత్వర న్యాయం చేయాలి. కలెక్టర్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ చెప్పులు అరిగేదాకా తినక ఈ పేద రైతులు, రక్తం లేని రైతులు ఇలా ఎంతో బాధతో అప్పుల పాలు చేసి రోజు ఆ ఆటోల చుట్టూ తిరుక్కుంటా, ఈ యొక్క ఆఫీసర్ చుట్టూ తిరుక్కుంటా వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉంటే ఏ ఆఫీసర్ స్పందించడం లేదు, మా తరఫున లేదు, మాకు సంబంధం లేదు అంటా ఉన్నారు. మరి ఎవరికి మాట్లాడాలా? దీని మీద ఈ ఎమ్మెల్యే మాట్లాడా? ఈ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడా? ఈ జహీరాబాద్ ఎంపీ మాట్లాడా? వీళ్ళు ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా? ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు ఈ నిమ్జు బాధిత రైతులకి, ఈ పేద రైతులకు న్యాయం చేయడంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ధర్మ సమాజ్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, నిమ్జు బాధితుల వెంట అక్కడి వరకు ఆ భూముల రైతు, ఏ రైతుకు అన్యాయం జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గవర్నమెంట్ తో కొట్లాడి పోరాటం చేసి ఈ రైతులకు న్యాయం జరిగే విధంగా ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు మహేందర్ గారు కానీ, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి గారు కానీ, జిల్లా టీం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కూడా స్వీకారం చుట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే.